అందరికీ నమస్కారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటి వాటాల గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాదాపు 2 గంటల పాటు నీటి వాటాల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి కృష్ణా వాటాల గురించి మాట్లాడారు. ఆ స్పీచ్ అంతా విన్న తర్వాత తెలంగాణకి కేసీఆర్ గారు ఎంత ద్రోహం చేశారు, తెలంగాణకి మరణ శాసనం రాశారు సంతకాలు పెట్టి అని చెప్పి అంత పదాన్ని ఉపయోగించారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద. పైగా ఈ నీటి వాటాల గురించి చర్చించడానికి మీరు అసెంబ్లీలో ఉండాలి, ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఒకరోజు వచ్చి సంతకం పెట్టేసి సైగ్గా వెళ్ళిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు రావట్లేదు, మీరు రావాలి కదా, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పాలి కదా, నిలదీయాలి కదా, లేదు మీరు తప్పు చేస్తే మీరు సమాధానం చెప్పాలి కదా, మీరు ఎందుకు రావట్లేదు, అబద్ధాలతోటి ఎన్ని సంవత్సరాల పాటు మీరు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తారు అని ఆయన నిలదీశారు. నిలదీస్తున్న క్రమంలో ఆయన ఏం చెప్పారనంటే, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి పోతిరెడ్డిపాడు హెడ్లెగ్రేటరీ నిర్మాణాన్ని ఆపించేశాను అని చెప్పి బాంబు లాంటి న్యూస్ మీద దాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా పోతిరెడ్డిపాడు హెడ్లెగ్రేటరీ నుంచి నీళ్లు తీసుకెళ్లారు అనేది అప్పట్లో తెలంగాణ సమాజంలో ఉండే తెలంగాణ లీడర్లు చాలామంది అన్నారు. ఓకే, ఆ అవకాశాన్ని కల్పించింది ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పేసి అప్పట్లో అన్నారు. పైగా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రోజా దగ్గర విడిది చేసి అక్కడ డిన్నర్ చేసిన తర్వాత, అక్కడ విందు ఆరగించిన తర్వాత రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి పోతిరెడ్డిపాడు హెడ్లెగ్రేటర్కి నీళ్లు ఇవ్వడానికి అంగీకరించాడు కేసీఆర్ గారు అని చెప్పే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్లస్ పోతిరెడ్డిపాడు హెడ్లెగ్రేటర్ నేను ఆపిచ్చాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అని అంటే, బచావ్ ట్రిబ్యునల్ ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి నీటి కేటాయింపులు ఉన్నాయో ఆ నీటి కేటాయింపుల్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ చెప్పాయి. అప్పుడే తెలంగాణకి ఎన్ని, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అనేది కూడా ఇచ్చారు. అంటే ఎడం కాలువకి ఎన్ని, కుడి కాలువకి ఎన్ని, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ నీటి వాటాలకు సంబంధించిన పెద్ద ఇష్యూ కాలేదు, కానీ ఉన్నాయి. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలనే నిదానాన్ని కేసీఆర్ గారు వినిపించారు. ఓకే, ఇప్పుడు ఈయన మాటలు నమ్మి తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీళ్ళు ఏమైపోయినాయి, నిధులు ఏమైపోయినాయి, నియామకాలు ఏమైపోయినాయి అని చెప్పి తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి 10 సంవత్సరాలు పట్టింది. 2023 ఎన్నికల్లో ఆయన దించారు. కానీ అప్పటి వరకు నియామకాలు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవు. పైగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు నైట్ కృష్ణానది మీద నాగార్జున సాగర్ దగ్గర ఇరు రాష్ట్ర పోలీసులను మోహరించి సెంటిమెంట్ని రైట్ చేసి ఆ సెంటిమెంట్ తోటి ఓట్లను రాబట్టుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో రాజకీయాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏం ట్విస్ట్ ఇచ్చారంటే, 2016లో తెలంగాణకి 299 టీఎంసీలు కృష్ణా వాటర్ సరిపోతాయని చెప్పి సంతకం పెట్టారా లేదా కేసీఆర్ గారు అని చెప్పేసి అడుగుతూ, మీరు ఆ విధంగా ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడ్డారా మీరు, మీకు చంద్రబాబు నాయుడు గారు గురువు, చంద్రబాబు నాయుడు గారు గురువు కాబట్టి మీ గురువుని మీరు అడగలేకపోయారా అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ఓకే, కానీ చావైనా రేవైనా నేను తెలంగాణలోనే, చావైనా బతికైనా తెలంగాణ అనేది నాది, నేను తెలంగాణకి అన్యాయం చేయనని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ అని అంటే, రేవంత్ రెడ్డి గారు
తెలంగాణకి అన్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు మాట్లాడలేక తెలంగాణకి కృష్ణా వాటర్ రాకపోయినప్పటికీ కాముకున్నాడు అనేటువంటి ప్రచారాన్ని కేసీఆర్ గారు తీసుకెళ్లారు. అది నిజమా అబద్ధమో తేల్చుకుందాం, మీరు అసెంబ్లీకి రండి అంటే వీళ్ళు రాలా. ఓకే. ఈ క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే గనక అటొక దెబ్బ ఇటొక దెబ్బ వేసినట్టు కనిపిస్తుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది అందరూ చెప్తుంటారు. దానికి బదులుగా అసలు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కేసీఆర్ గారు. అందుకే 2016లో అడగలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆయన నాయకుడు, కేసీఆర్ గారికి నాయకుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడగలేకపోయారు. కానీ నేనైతే, ఆయన ఒకప్పుడు నాయకుడు కానీ ఇప్పుడు నేను తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేనైతే నిలదీస్తాను. అందుకే నేను లెటర్ రాశాను. మాకు 700 టీఎంసీలు పైన రావాలి, అవి మాకు కృష్ణా జిల్లాలో కావాలని చెప్పేసి అడుగుతున్నాను. నేను జూరాల నుంచి నేను తీసుకెళ్తాను వాటర్ అని చెప్పి ఆయన ఏదో మాట్లాడారు. చంద్రబాబు గారికి చెప్పండి, పోతిరెడ్డిపాడుని కూడా ఆపిచ్చేసానని చెప్పి పోతిరెడ్డిపాడు అనే ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఇరికిచ్చేసారు రాజకీయంగా. మరి నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే అంశాన్ని తీసుకొని ఒకవేళ కనుక డిబేట్స్కి వస్తే అప్పుడు అసలు నీటి వాటాలు ఏంది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరగలేదు, ఎవరెవరు ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అనేది బయటకు వస్తుంది. ఈ అంశాన్ని రాజకీయంగా ఎవరికి వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయాణం కోసం తన అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ గారు అనుకూలంగా మలుచుకొని 10 సంవత్సరాల పాటు అధికారాన్ని ఆయన అనుభవించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది దిగువన ఉన్నట్టు రాష్ట్రం, ఎగువన ఉన్నట్టు రాష్ట్రం తెలంగాణ. ఓకే, మరి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం వదిలితేనే నీళ్ళు వెళ్తాయి ఏది ఆంధ్రప్రదేశ్కి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అన్యాయం ఎలా చేస్తుంది అనేది చెప్పమంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా అన్యాయం చేస్తే పై భాగాలు ఉన్నటువంటి వాళ్ళు అన్యాయం చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు అమర్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే ఒకనొక మూమెంట్లో మా తెలంగాణ మలమూత్రాలు తోటి వదిలినటువంటి నీళ్ళని మీరు తాగుతున్నారని చెప్పి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడారు. తెలంగాణ వాళ్ళు వదిలిన మలమూత్రాల నీళ్లు మీరు తాగేదని చెప్పి అమర్ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు ఉద్యమ సమయంలో. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి అక్కడ సలహాదారు పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి సలహాదారు పదవి ఇచ్చారు. సరే, ఆయన చెప్పిన దాని ప్రకారం అయినా కానీ ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా. ఇప్పుడు ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే, దిగువన ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే వచ్చే నష్టం ఏంటి? జనాలకు ఎగువన ఉంది. ఈవెన్ కృష్ణా వాటర్ కూడా ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం ఏంది? కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే వెళ్ళాలి కృష్ణా వాటర్ ఏమి ఆంధ్రప్రదేశ్ ఏమి దొంగిలించే ఛాన్సే లేదు. సో కాబట్టి ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర దోపిడి అంటున్నారు? దిగువన ఉన్నటువంటి రాష్ట్రం అది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. సో ఇలాంటి క్రమంలో అసలు నీటి వాటాలు, నీటికి సంబంధించినటువంటి తీర్పులు వీటన్నిటినీ అధ్యయనం చేసి మాట్లాడితే తప్ప ఇది ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేసి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఓట్లు రాబట్టుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు తప్పుపడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో కేసీఆర్ గారు తప్పుపట్టలేదు, రేవంత్ రెడ్డి గారు తప్పుపట్టడం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇమీడియట్ గా సెక్రటరియట్ని ఇచ్చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాటా ఇచ్చేశారు. అసెంబ్లీలో వాటా ఉంది, అది ఇచ్చేశారు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్. వాటి గురించి మాట్లాడట్లేదు ఎవరు, అవి రాబట్టుకునే ప్రయత్నం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్కి. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవి రాబట్టుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పుడు తమ తాము చేసుకోవచ్చు అనే యాంగిల్లో బహుశా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది అనేది ఒక అనుమానం ఆంధ్రప్రదేశ్లో బయలుదేరింది. ఇంకోటి ఏంటంటే, కవిత గారు ఇప్పుడు
కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందువల్ల కృష్ణా జలాల వాటాల్లో తప్పు చేశారని ఒప్పుకున్నట్టు అవుతుంది. కేసీఆర్ గారు రావాల్సింది అసెంబ్లీకి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. కేసీఆర్ గారు తదనంతరం అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. ఆవిడ రాజకీయం ఆవిడది. సో వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి. యాక్చువల్గా బైఫర్కేషన్ చట్టంలో క్లియర్గా ఉంది నీటి వాటాలు అనేది. జనాభా ప్రాతిపదిక నీటి వాటాలు ఉంటాయి. సో ఆ ప్రాతిపదికన నీకు బైఫర్కేషన్ యాక్ట్లో ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఉంది, దానికి సంబంధించినటువంటి పంపకాలు చేసే బాధ్యతను కృష్ణా బోర్డుకి అప్పచెప్పింది. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు రెండు ఉన్నాయి. ఈ రెండు బోర్డులు ఉండగా పోయి ఏ రాష్ట్రం కూడా దొంగిలించడానికి లేదు వాటర్ని. కృష్ణా బోర్డు ఉంది, గోదావరి బోర్డు ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అధికారులు చేయాల్సిందే, కేంద్రం పర్యవేక్షిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేవలం భావోద్వేగాలు నడుచుకొట్టి ఓట్లు రాబట్టుకునే కార్యక్రమం తప్పితే దీంట్లో ఎలాంటి నిజాలు లేవు. ఎలాంటి ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కృష్ణా బోర్డు మరి గోదావరి బోర్డు ఉంది కదా, అఫీషియల్గా వాళ్ళు కదా ఇవ్వాల్సింది నివేదిక. అంటే రాజకీయాల కోసం భావోద్వేగాలు నచ్చగొట్టే ప్రయత్నం మొదలు పెడుతున్నారు. ఈ నీటి కేటాయింపులు అనేది ఉపయోగించుకొని సెంటిమెంట్ రైజ్ చేసి ఏదో సెంటిమెంట్ నుంచి రాబట్టుకోవాలి ఓట్లని అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బాగుండని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నట్టు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ఆపిచ్చేసాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో ఆపిచ్చేసానని చెప్పి ఆయన చెబుతున్నాడు. అది నిజమైతే కనుక చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే బాగుండని ఈ మరి రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నట్టు భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.